Hello friends, welcome to my YouTube channel and all of you, Namaste Andy. And myself, Shrikant Pagilla, right Andy. So in this video, I'm going to discuss current affairs MCQs అండి. సో మనం కొన్ని ముఖ్యమైన MCQస్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీస్ ఆర్ మై కాంటాక్ట్ నెంబర్స్. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దీస్ 2 నెంబర్స్. అండ్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండి, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు, రైట్ అండి. సో ఇక మనం ఫస్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. So according to Union Health Minister, around 20 to 25 crore people in India will be vaccinated by which month? కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకారం భారతదేశంలో సుమారు 20 నుంచి 25 కోట్ల మందికి ఏ నెలలో టీకాలు అనేవి అందుబాటులోకి వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నాడండి. సో ఆప్షన్ 1 ఈజ్ మార్చ్ 2021, ఆప్షన్ బి జూలై 2021, ఆప్షన్ సి December 2020 and option D December 2021, రైట్ అండి. సో మరి ఇక్కడ మనం రైట్ ఆన్సర్ని కనుక చూసినట్లయితే సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జూలై 2021 అండి. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. సో మరి దీనికి సంబంధించి మనం అంశాలను పరిశీలించినట్లయితే కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అండి. సో కేంద్ర ఆరోగ్య మంత్రి ఆయన 2020 అక్టోబర్ 4వ తేదీన ఏదైతే ఉందో ఆ యొక్క రోజున తన సండే సంవాద్ సందర్భంగా భారతదేశం యొక్క కోవిడ్-19 యొక్క టీకా ప్రణాళికను వెల్లడించిందండి. సో ఆ యొక్క టీకా ప్రణాళిక వెల్లడించినప్పుడే ఈ యొక్క 20 to 25 crore పీపుల్కి జూలై 2021 వరకు లోపల, సో ఆ మంత్ లోపల ఈ యొక్క 20 నుంచి 25 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో పబ్లిక్, వారికి టీకాలు అనేవి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది, రైట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచ నివాస దినోత్సవం 2020 ఎప్పుడు పాటిస్తారు అంటే వెన్ ఈజ్ వరల్డ్ హ్యాబిటేట్ డే 2020 అబ్జర్వ్డ్. సో వరల్డ్ హ్యాబిటేట్ డే 2020 అండి ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అది. సో ఆప్షన్ ఏ అక్టోబర్ 5th, ఆప్షన్ బి అక్టోబర్ 6th, ఆప్షన్ సి అక్టోబర్ 7th అండ్ ఆప్షన్ డి అక్టోబర్ 8th, రైట్ అండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్. అక్టోబర్ 5th ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం అండి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మొదటి సోమవారం ఏదైతే ఉంటుందో అక్టోబర్ మొదటి సోమవారంని ఈ యొక్క వరల్డ్ హ్యాబిటేట్ డేగా పేర్కొంటుంది, ఓకేనా, రైట్. అక్టోబర్ మొదటి సోమవారం. మరి ఈ యొక్క సంవత్సరం యొక్క థీమ్ ఏంటి, దాని యొక్క నినాదం ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి అంటే హౌసింగ్ ఫర్ ఆల్ బెటర్ అర్బన్ ఫ్యూచర్ అండి. హౌసింగ్ ఫర్ ఆల్ బెటర్ అర్బన్ ఫ్యూచర్, ఇది దాని యొక్క థీమ్, రైట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ నేషన్స్ ప్రెసిడెంట్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్-19? ఏ దేశ అధ్యక్షుడికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారించబడింది? జపాన్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి యుఎస్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సో మనం ఇక్కడ రైట్ ఆన్సర్ని చూసినట్లయితే సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి. సో ఆప్షన్ సి యుఎస్. ఎవరైతే యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారించబడడం జరిగింది రీసెంట్గా, రైట్ అండి. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారించబడింది. ఈ వార్తలను అమెరికా అధ్యక్షుడు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ఏదైతే ఉందో దాని ద్వారా ఆయన చెప్పడం జరిగింది, రైట్ అండి. అండ్ నెక్స్ట్, విచ్ కంట్రీ విల్ పార్ట్నర్ విత్ ఇండియాస్ ఫర్ ఇస్రోస్ వీనస్ మిషన్, రైట్ అండి. సో ఇండియాస్ ఫర్ ఇస్రోస్ వీనస్ మిషన్. ఇస్రో యొక్క వీనస్ మిషన్ కోసం భారతదేశంతో ఏ దేశం భాగస్వామ్యం అవుతుంది? మన భారతదేశానికి సంబంధించి ఇస్రో యొక్క వీనస్ మిషన్ ఏదైతే ఉందో ఏ దేశం పార్ట్నర్గా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ యుఎస్, ఆప్షన్ బి ఈజ్ జర్మనీ, ఆప్షన్ సి ఈజ్ రష్యా అండ్ ఆప్షన్ డి ఈజ్ ఫ్రాన్స్, రైట్ అండి. సో మనం రైట్ ఆన్సర్ని చూసినట్లయితే సో ద రైట్ ఆన్సర్ ఈజ్ దట్ ఈజ్ ఆప్షన్ డి. సో ఫ్రాన్స్ అండి, ఆప్షన్ డి ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్, క్లియర్ అండి. సో మరి ఐరోపాలో భారతదేశపు మొట్టమొదటి వ్యూహాత్మక భాగస్వామి అయిన ఫ్రాన్స్ అండి. మనకి ఎప్పటి నుంచో ఆ యొక్క ఫ్రాన్స్ అనేది మనకి ఈ యొక్క రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుంది ఫ్రాన్స్. అయితే 2025లో 2025లో ప్రారంభించబోయే వీనస్
అయితే ఏదైతే మిషన్ ఉందో ఆ యొక్క మిషన్లో ఇస్రోతో భాగస్వామ్యాన్ని పంచుకుంటుంది ఈ యొక్క ఫ్రాన్స్. సో అంతరిక్ష రంగంలో మనకి దశాబ్దాల నుంచి సహకారాన్ని కొనసాగిస్తున్నది ఫ్రాన్స్. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి, రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కోవిడ్-19ను 2 గంటల్లో గుర్తించడానికి కొత్త ఆర్టీపీసీఆర్ కిట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సో ఇటీవలి కాలంలో కోవిడ్-19కి సంబంధించి ఆ యొక్క 2 గంటల్లో గుర్తించడానికి కొత్త ఆర్టీపీసీఆర్ కిట్ అనే దాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ టాటా గ్రూప్, అండ్ ఆప్షన్ బి ఇస్ ఐసీఎంఆర్, అండ్ ఆప్షన్ సి ఇస్ రిలయన్స్, అండ్ ఆప్షన్ డి ఇస్ సీరమ్ ఇన్స్టిట్యూట్, రైట్ అండి. సో మరి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ రిలయన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ అభివృద్ధి చేయడం అనేది జరిగింది, రైట్ అండి. సో మరి ఈ యొక్క రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఒక ఆర్టీపీసీఆర్ అంటే ఆర్టీపీసీఆర్ నథింగ్ బట్ రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్మిషన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్, రైట్ అండి. సో ఆర్టీపీసీఆర్ అబ్రివేషన్ అది. సో ఆ యొక్క కిట్ను అభివృద్ధి చేసిందండి. ఇది కేవలం 2 గంటల్లో కోవిడ్-19 సంక్రమణను నిర్ధారించగలదు. ఏది అంటే రీసెంట్గా అభివృద్ధి చేసింది ఈ యొక్క ఆర్టీపీసీఆర్ కిట్ను 2 అవర్స్లో కనిపెట్టేది, దట్ ఈస్ రిలయన్స్, రైట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం ఏది? రైట్ అండి. సో ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం ఏది? అది సో పిర్పంజల్ టన్నెల్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్, అండ్ ఆప్షన్ సి రోహతంగ్ టన్నెల్, అండ్ ఆప్షన్ డి అటల్ టన్నెల్, రైట్ అండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అటల్ టన్నెల్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం అండి ఇది, ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద వరల్డ్ లార్జెస్ట్ హైవే టన్నెల్ అంటే అది మనకు వచ్చేసి ఇక్కడ అటల్ టన్నెల్ ఆన్సర్ అవుతుంది, రైట్ అండి. సో 2020 అక్టోబర్ 3న ఈ యొక్క సంవత్సరం అక్టోబర్ 3న రోహతంగ్ వద్ద ప్రపంచంలోనే అతి పొడవైన ఈ యొక్క రోహతంగ్ అనే ప్రదేశంలో ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం అటల్ టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందండి. ఇది 9.02 కిలోమీటర్ల పొడవైన సొరంగం 3000 మీటర్ల ఎత్తులో నిర్మించబడిందండి. ఇది హిమాచల్ ప్రదేశ్లోని మనాలిని అండ్ లౌహత్ స్ఫూతి లోయతో కలుపుతుందండి. నెంబర్ 7. స్మార్ట్ ను ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? స్మార్ట్ అండి, స్మార్ట్ అబ్రివేషన్ ఏంటి అంటే సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో, రైట్ అండి. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో స్మార్ట్. మరి యొక్క స్మార్ట్ ని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? సో ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి చైనా, అండ్ ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఇండియా. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి. సో ఇండియా ఏదైతే ఉందో అది ఆ యొక్క స్మార్ట్ ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది, రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. నాగోర్నో కరాబాగ్ టెరిటరీ ఈ యొక్క భూభాగ వివాదం అనేది ఏ 2 దేశాల మధ్య ఉంది? రైట్ అండి. ఇటీవల కాలంలో ఈ యొక్క భూభాగ వివాదం అనేది తెరపైకి వచ్చింది. సో ఈ యొక్క నాగోర్నో కరాబాగ్ భూభాగ వివాదం అనేది ఏ 2 దేశాల మధ్య ఉంది అంటే ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ. ఆప్షన్ ఏ అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా, ఆప్షన్ బి సిరియా అండ్ అజర్బైజాన్, ఆప్షన్ సి టర్కీ అండ్ ఆర్మేనియా, అండ్ ఆప్షన్ డి జార్జియా అండ్ సిరియా, రైట్ అండి. సో దెన్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దట్ ఈస్ అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో who all have been awarded Nobel Prize in Chemistry 2020? కెమిస్ట్రీలో 2020కి అంటే 2020కి నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు పొందారు అంటే ఆప్షన్ ఏ ఇమాన్యుయల్ చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ ఏ డౌడ్నా, ఆప్షన్ బి రోజర్ ఫెన్రోజ్, ఆండ్రియా ఎంగేజ్ మరియు రిన్హాల్డ్ జంజెల్, ఆప్షన్ సి హార్వే జే ఆల్టర్, మైకేల్ హౌగ్టన్ మరియు చార్లెస్ ఎమ్రైస్, ఆప్షన్ డి జాన్ బి గుడెనఫ్, ఎం స్టాన్లీ వింటింగ్ హమ్ మరియు అకిరా యోషినో. సో మరి దీంట్లో ఎవరికి 2020కి సంబంధించి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎమాన్యుయల్ చార్పెంటియర్కి అండ్ జెన్నిఫర్ ఏ డౌడ్నాకి రావడం జరిగింది. సో మరి ఇక్కడ పేర్కొన్న ఆప్షన్ బి వీళ్ళు ఎవరికంటే వీళ్ళకి భౌతిక శాస్త్రంలో అండి ఫిజిక్స్లో వచ్చింది. ఆప్షన్ సిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి
మెడిసిన్లో వచ్చింది, వైద్య రంగానికి సంబంధించి మనకి ఇక్కడ వాళ్ళకి నోబెల్ రావడం అనేది జరిగింది. రైట్ అండి. సో ఇక్కడ మనకి కెమిస్ట్రీలో వచ్చింది మాత్రం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సుప్రీంకోర్టులో కేంద్రం యొక్క వ్యవసాయ సంస్కరణ చట్టాలను సవాలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? సో రీసెంట్గా ఈ యొక్క కేంద్రం అనేది వ్యవసాయ సంస్కరణ చట్టాలను తీసుకొచ్చిందండి. సో అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. ఆ యొక్క చట్టాలను లీగల్గా ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో సవాలు చేసిన మొదటి రాష్ట్రం ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి పంజాబ్ అండ్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. రైట్ అండి. సో మరి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశం ఏ దేశంతో పాటు సముద్ర నిఘా ఉపగ్రహాల సమూహాన్ని ప్రయోగించనుంది? సో ఇండియా విల్ బి లాంచింగ్ ఏ కన్స్టలేషన్ ఆఫ్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ శాటిలైట్స్ అలాంగ్ విత్ విచ్ నేషన్? సో ఆప్షన్ ఏ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇజ్రాయెల్ అండి. అదేవిధంగా ఆప్షన్ బి వచ్చేసి యుఎస్, ఆప్షన్ సి ఫ్రాన్స్ అండ్ ఆప్షన్ డి రష్యా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అండి, ఫ్రాన్స్. సో భారతదేశం ఏ దేశంతో పాటు అంటే ఫ్రాన్స్ దేశంతో పాటు సముద్ర నిఘా ఉపగ్రహాల సమూహాన్ని ప్రయోగించడం అనేది జరుగుతుంది. రైట్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏదైతే ఉందో, ఇస్రో మరియు ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ అయిన సిఎన్ఈఎస్ అండి, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ సిఎన్ఈఎస్, ఈ రెండు సంయుక్తంగా సముద్ర నిఘా ఉపగ్రహాల సమూహాన్ని ప్రయోగించనున్నాయి. ఇవి హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఓడల ద్వారా అక్రమంగా చమురుని చిందించడానికి సంబంధించి, చమురుని తీసుకుపోవడానికి సంబంధించిన అంశాలని ఇవి కనుగొనడంలో ఉపయోగపడతాయి అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. రైట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19కు సంభావ్య చికిత్సగా అంటే పొటెన్షియల్ ట్రీట్మెంట్గా అండి, పొటెన్షియల్ ట్రీట్మెంట్గా కోవిడ్-19కు పొటెన్షియల్ ట్రీట్మెంట్గా ఏ యాంటీసెరాలో ఫేజ్ 1 హ్యూమన్ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి ఇక్కడ మనకి DGCA అనుమతిని ఇచ్చింది. రైట్ అండి. సో కోవిడ్-19కు సంభావ్య చికిత్సగా అంటే పొటెన్షియల్ ట్రీట్మెంట్గా ఏ యాంటీసెరాల్లో దేనిలో ఫేజ్ 1 హ్యూమన్ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి ఈ యొక్క DGCA అనుమతిని ఇచ్చింది అంటే ఆప్షన్ ఏ వచ్చేసి మనకి బ్యాట్ యాంటీసెరానా, ఆప్షన్ బి వచ్చేసి మనకి హార్స్ యాంటీసెరా అండ్ ఆప్షన్ డి మంకీ యాంటీసెరా అండ్ ఆప్షన్ డి ఫ్రాగ్ యాంటీసెరా అండి, కప్ప యాంటీసెరా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అండి, హార్స్ కి సంబంధించిన ఏదైతే యాంటీసెరా ఉందో దాన్ని ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చింది మన DGCA. రైట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఏ దేశ మహిళల క్రికెట్ జట్టు వరుసగా అంటే కాన్సిక్యూటివ్గా అత్యధిక వన్డే విజయాలు సాధించిన ప్రపంచ రికార్డును సమం చేసింది? Which country's women's cricket team has equaled world record for most consecutive one-days victories? Right అండి. ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఇంగ్లాండ్, ఆప్షన్ డి సౌత్ ఆఫ్రికా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ అండి. నెంబర్ 14 అండి. ఈ క్రింద పేర్కొన్న ఏ సంస్థలోని విద్యార్థులు చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి కామర్స్ ప్లాట్ఫామ్ ని ప్రారంభించారండి? అది ఆప్షన్ ఏ NIT వరంగల్, ఆప్షన్ బి NIT జంషెడ్పూర్, ఆప్షన్ సి IIT రూర్కీ అండ్ ఆప్షన్ డి IIT మద్రాస్. సో దెన్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండి. సో ఆప్షన్ ఏ NIT వరంగల్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ముగ్గురు NIT వరంగల్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు ఏం చేశారంటే కామర్స్ ప్లాట్ఫామ్ ని ప్రారంభించారు. ఆ యొక్క కామర్స్ ప్లాట్ఫామ్ పేరు ఏంటి అంటే పిక్ మై క్లాత్. ఓకే అండి. ఏంటి అది? పిక్ మై క్లాత్. ఈ యొక్క ప్లాట్ఫామ్ ని ప్రారంభించి చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి మరియు వారి మధ్య అంతరాన్ని తగ్గించడానికి మరియు మధ్యవర్తులను నిర్మూలించడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క కామర్స్ ప్లాట్ఫామ్ అయిన పిక్ మై క్లాత్ ని ముగ్గురు NIT వరంగల్ గ్రాడ్యుయేట్లు రూపొందించడం అనేది జరిగింది అండి. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో 2021 మొదటి త్రైమాసికంలో సిట్వే పోర్టు అంటే సిట్వే నౌకాశ్రయం కార్యాచరణ కోసం భారతదేశంతో కలిసి పనిచేయడానికి ఏ దేశం అంగీకరించింది? ఈ యొక్క 2021 మొదటి త్రైమాసికంలో ఈ యొక్క సిట్వే నౌకాశ్రయానికి కార్యాచరణ కోసం భారతదేశంతో కలిసి పనిచేయడానికి అంగీకరించిన దేశం ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మయన్మార్, ఆప్షన్ బి ఇరాన్,
ఆప్షన్ సి బంగ్లాదేశ్ అండ్ ఆప్షన్ డి శ్రీలంక. రైట్ అండి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మయన్మార్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ అండి. సో ఇవి క్లాస్కి సంబంధించిన అంశాలు. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 అండి, 2019కి సంబంధించిన టోటల్ ప్యాకేజ్ కావాలంటే కూడా మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. రైట్ అండి. సో ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండి, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. రైట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.